నేను పడినను లేవలేక యుండినను నేను పడ్డాను మరలా లేవలేక ఉన్నాడంట. ఇప్పుడు ఒకటి పడ్డాడు, రెండేది లేవలేక. అసలు లేవలేకపోయాడు అంటే ఎలా పడ్డాడు? చాలా బాగా కూరుకుపోయాడక. నేను బలహీనుడినై నేను పడిపోయా. పడటం కూడా ఎలా పడ్డాను అంటే లేవలేక. నేను ఎలా పడిపోయాను అంటే లేవలేక. అక్కడ అంటున్నాడు, నా ప్రభు నా చెయ్యి పట్టుకొని ఉన్నాడు కనుక. నా ప్రభు నా చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనుక. ఇప్పుడు అందరూ చూస్తుంది ఏం చూస్తున్నారంటే పడ్డ దావీదే కనబడుతున్నాడు. ఎవరు కనబడుతున్నారు? పడిపోయిన దావీదే కనబడుతున్నాడు. ఆ దావీదుని అందరూ చూసేది ఎలా చూస్తున్నారంటే, ఇంకా వీడి పరిస్థితి అయిపోయిందిరా, ఇక్కడికి లేవలేడురా, అయిపోయింది, ఇది స్టామినా అయిపోయింది. దావీదు మాత్రం అనుకోవట్లా, నా స్టామినా అయిపోయింది, నేను ఇక పడిపోయాను, నా జీవితం మునికొనలంతా ముగించబడిపోయింది అని దావీదు అనుకోలా. పడినా సరే అంత అహంభావంగా ఉన్నావంటే పిచ్చోడా, నా చెయ్యి నా ప్రభు పట్టుకొని ఉన్నాడురా. స్తోత్రం. పిచ్చోడా, నీ పడింది నీకు కనబడుతుంది, నా కన్నీళ్లు నీకు కనబడుతున్నాయి, నా బలహీనత నీకు కనబడుతుంది, నా ఆక్రందన నీకు కనబడుతుంది, నేను ఒంటిగా ఉన్నటువంటి వ్యక్తిగా కనబడుతున్నాను, నేను జనములకు జాతులకు నచ్చని వ్యక్తిగానే కనబడ్డాను రా. కానీ నన్ను నచ్చేవాడు ఒకడున్నాడు, నన్ను మెచ్చేవాడు ఒకడున్నాడు. ఈ స్తుతి బలి అర్పించుచున్న వాడికి దేవుడు చూసి దేవునికి నచ్చాడంట. ఎవరో? దావీదు. ఈ పూట నువ్వు నచ్చాలి, నిన్ను మెచ్చాలి, నిన్ను ఆయన పట్టుకోవాలి, పడినా నీవు లేపబడాలి. స్తోత్రం. హల్లెలూయా. నువ్వు పడినా నువ్వు లేపబడాలి. దావీదు అందుకే ధైర్యంగా మాట్లాడుతూ అంటాడు, నా దేవుడు నా చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనుక. ఓకే, సెకండ్. ఇప్పుడు నేను పడ్డాన్రా, బలిష్ఠుడైన చేతి నీడలో నేనున్నా, బలవంతుడైన శక్తి కలిగిన దేవుని చేత పట్టబడిన వ్యక్తిని నేను. ఇప్పుడు బలిష్ఠుడైన చేతి పట్టుకుంటే ఇప్పుడు ఆయనకి మించిన బలవంతుడు భూమి మీద ఎవడైనా ఉన్నాడా? చెప్పండి చెప్పండి. ఆయనకి మించిన బలవంతుడు భూమి మీద ఎవడైనా ఉన్నాడా? ఆయనకి మించిన జ్ఞానవంతుడు భూమి మీద ఎవడైనా ఉన్నాడా? లేడు. ఇప్పుడు మన చెయ్యి ఎవరు పట్టుకున్నారంట? నేను పడే ఉన్నా. ఎలా పడున్నా? అప్పులతో పడ్డా, ఆర్థికంగా పడిపోయా, కుటుంబ సమాధానం లేక పడ్డా, పరిచర్య పరంగా పడిపోయా, అన్ని విషయాల్లో నేను పడున్నా. ఈ పడిన స్థితే జనులకు కనబడుతుంది, ఈ పడిన పరిస్థితి జనులకు కనబడుతుంది. ఈ పడిన వాడిని పట్టుకున్న దేవుని హస్తం పడ్డవాడికి కనబడుతుంది. ఆమేన్ చెప్పండి. ఈ పడిన స్థితి జనులకు కనబడుతుంది, పడ్డవాడికి మాత్రం దేవుని హస్తం కనబడుతుంది. ఆమేన్ ఆమేన్.